హాయ్ ఫ్రెండ్స్, నేను బి రవి. బేసిక్స్ లాస్ లర్న్ లా అండ్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద వీడియో చేయాలనుకుంటున్నాను. ఈ టాపిక్ ఏంటంటే టొబాకో ప్రొడక్ట్స్. మనకు తెలుసు, మన సమాజంలో టొబాకో ప్రొడక్ట్స్ వల్ల అన్ని రకాల వర్గాలు మనుషులు తమ ఆరోగ్యాన్ని, తమ ఆర్థిక పరిస్థితిని కోల్పోతున్నారు. తర్వాత దానివల్ల జరిగేటువంటి చెడు వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులకు గురవుతూ తమ జీవితాలను కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఇప్పుడు జరుగుతుంది. మరి ఇలాంటి దాని మీద మన తెలంగాణ పోలీస్ కానీ వాళ్ళను పట్టుకొని వాళ్ళ మీద అంటే ఎవరైతే ఈ వ్యక్తులు దీన్ని సరఫరా చేస్తున్నారో, స్టోర్ చేస్తున్నారో, తర్వాత ఇల్లీగల్గా అమ్ముతున్నారో ఇలాంటి వారిని వ్యక్తులను సంబంధించినటువంటి బాధ్యులను వాళ్ళను పట్టుకొని వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ప్రొడక్ట్స్ను సీజ్ చేసి కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది. ఇలా చాలా కేసులు కూడా జరుగుతున్నాయి. మరి ఇలాంటి దాని గురించి మనం అంటే ఒకసారి అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీంట్లో ఈ వీడియో చేయాల్సిన దానికి కారణం ఏంటంటే పోలీస్ అండ్ ఇతర ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ సమాజాన్ని పట్టిపీడిస్తున్నటువంటి ఇలాంటి పదార్థాలను అంతమొందించడానికి, పూర్తిగా నిర్మూలించడానికి ఎంతో కష్టపడుతున్నా కొన్ని న్యాయపరమైనటువంటి వచ్చినటువంటి చిక్కులు దీనిలో ఉన్నాయి. దీనివల్ల ఈ సబ్జెక్ట్ మనం ఈరోజు ఈ వీడియోని చేయాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా టొబాకో ప్రొడక్ట్స్ గురించి కొంచెం ఆ ఇంట్రడక్షన్లో నేను చెప్తాను సింపుల్గా. టొబాకో ప్రొడక్ట్స్ అనేవి స్మోకింగ్ అండ్ నాన్ స్మోకింగ్ అనేవి రెండు పద్ధతుల్లో ఉంటాయి. టొబాకో మనకు తెలుసు, పొగాకు సంబంధించింది. టొబాకోనే మనం పొగాకు అంటాము. ఈ పొగాకు సంబంధించిన దాంట్లో ముఖ్యంగా ఉండేటిది నికోటిన్. అంటే దీంట్లో రెండు రకాలైనటువంటి ఉండేటి ఏంటంటే ఒకటి స్మోకింగ్, రెండోది నాన్ స్మోకింగ్. స్మోకింగ్ అంటే సిగరెట్, బీడీ లాంటి వాటిని, చుట్టలు లాంటివి అంటే నోటి ద్వారా పీల్చడం, ఆ గాలిలో మళ్ళీ వదిలిపెట్టడం, దాంట్లో ఒక రకమైనటువంటి తన్మయత్వాన్ని పొందడం, దానికి అడిక్ట్ కావడం. దీంట్లో ఏమవుతుందంటే ఒకసారి సిగరెట్ కానీ, బీడీ కానీ, చుట్ట కానీ తాగినప్పుడు దాంట్లో వచ్చినటువంటి 100% పొగలో ఒక 20% పొగను వాళ్ళు లోపలికి పీల్చుకుంటాడు, 80% పొగను బయటకు వదిలిపెడతాడు. అయితే ఈ 20% కూడా ఉన్నటువంటి పొగను దాన్ని కార్బన్ మోనాక్సైడ్ అంటాము. ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది మన బాడీలోకి అంటే లంగ్స్లోకి వెళ్ళి ఆ లంగ్స్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్తో చర్య జరుపుతుంది. జరిపిన తర్వాత అప్పుడు కార్బాక్సీ హిమోగ్లోబిన్గా మారుతుంది. అప్పుడు ఊపిరితిత్తులో ఉన్నటువంటి ఆక్సిజన్ యాక్చువల్గా వేరు అన్ని ఆర్గాన్స్కు చేరాలి బాడీలో. అలా చేరకుండా ఇది ఆక్సిజన్ను ఊపిరితిత్తుల్లోనే ఆపేస్తుంది. దీనివల్ల చాలా సమస్యలు ఏర్పడి వివిధ ఆర్గాన్స్ కానీ ఇంకా వేరు బాడీలో అన్ని ప్రాంతాలకు కానీ ఆక్సిజన్ చేరకుండా ఒక్కోసారి హఠాత్ మరణం కూడా సంభవిస్తుంది. అదేవిధంగా లంగ్ క్యాన్సర్ లాంటివి కూడా వచ్చి చాలామంది చనిపోయిన వారు ఉన్నారు, చనిపోతున్నారు కూడా. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే తార్ అనే పదార్థం కూడా దీంట్లో ఉంటుంది. అది కూడా లంగ్స్లోకి వెళ్ళి ఈ పొగ ద్వారా వెళ్ళి అక్కడ లంగ్స్లో సెల్స్ని ట్యూమర్లుగా మార్చి కణుతులుగా ఏర్పడి లంగ్ క్యాన్సరు చాలా తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే స్మోకింగ్ విధానంలోనే ఇంత ప్రభావం ఉన్నది, ఓన్లీ 20% మనం తీసుకున్నటువంటి పొగను. అయితే నాన్ స్మోకింగ్లో ఏంటంటే ఈ పొగాకు ఉత్పత్తుల్లో గుట్కా, కైని, దర్దా, తర్వాత కర్రు, అంటే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు వీటిని. ఈ దీంట్లో 100% కన్జ్యూమ్ అవుతుంది. అంటే ఒక మనిషి ఒక గుట్కా తిన్నారనుకోండి, 100% తన బాడీలోకి కన్జ్యూమ్ చేసుకుంటాడు. దానివల్ల ఎంత ప్రమాదం ఉందో మీరు ఆలోచించవచ్చు. ఒకసారి మనిషి కన్జ్యూమ్ చేసుకున్న తర్వాత నోటి క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, అంటే జీర్ణాశయం నుంచి మౌత్ వరకు ఉన్నటువంటి ఈ కెనాల్, ఈసోఫాగస్, ఇలాంటి క్యాన్సర్లన్నీ ఏర్పడతాయి. అది మనకు తెలుసు. మరి ఇంత దారిద్రమైనటువంటి, ఇంత ఘోరమైనటువంటి దానికి మనిషి ఎందుకు అడిక్ట్ అవుతున్నాడు? మరి ఇలాంటి అడిక్ట్ అయిన తర్వాత దీన్ని మనం ఎందుకు నిరోధించలేకపోతున్నాం? దీని గురించి మనం ఆలోచించాలి. మీకు రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక నివేదిక సమర్పిస్తే ఈ పొగాకు సంబంధించిన ప్రొడక్ట్స్ మీద, దానికి సంబంధించిన క్యాన్సర్ల మీద ఏమన్నారంటే ప్రపంచంలో మొత్తంలో ఓరల్ క్యాన్సర్ వచ్చేటువంటి దేశాల్లో మొట్టమొదటి స్థానం ఇండియా ఉంది. ఇందులో ముఖ్యంగా మన ఇండియాలో 9 నుంచి 10 లక్షల మంది క్యాన్సర్తో ప్రతి సంవత్సరం చనిపోతుంటే దాంట్లో 7 to 9 lakhs మెంబర్స్ ఓన్లీ టొబాకో ప్రొడక్ట్స్ సంబంధించిన వాటిని తీసుకోవడం వల్లనే చనిపోతున్నారు. ఎంత దారుణంగా ఉందో చూడండి. మరి ఇలాంటి టొబాకో ప్రొడక్ట్స్ను మన పోలీసు చాలా కష్టపడి రాత్రింబవళ్ళు కాపు వేసి ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి పోతున్నాయో, ఎవరు తీసుకువెళ్తున్నారో, మరి వాళ్ళందరినీ పట్టుకొని కేసులు పెట్టి అలాంటి సంబంధించిన మెటీరియల్ని సీజ్ చేసి వాళ్ళ నిందితులను కోర్టుకు హాజరుపరుస్తున్నారు. పోలీస్ అండ్ ఇతర ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ చేసినటువంటి కృషి వల్ల
గుట్కా, కైని, జర్దా ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నింటినీ ఈ యొక్క ప్రమేయం అంటే డిస్ట్రిబ్యూషన్ బాగా తగ్గిపోయింది. తర్వాత ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఈ కొన్ని డిస్ట్రిక్ట్లలో ఏమవుతుందంటే టోటల్గా అమ్మకాలు బంద్ అయిపోయాయి. ఈ కేసులు పెట్టడం వల్ల చాలామంది ఇలా బిజినెస్ చేయడం నష్టం, ఈ బిజినెస్ చేయడం వల్ల ఇలా కేసులు పెడితే మనకు శిక్షలు పడతాయనే భయంతో చాలామంది బంద్ చేశారు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు అనేది ఏంటంటే ఒకటి రీసెంట్గా మన ఆనరేబుల్ హైకోర్టు తెలంగాణ ఈ నెల అంటే జూలై 5th రోజు ఒక క్రిమినల్ పిటిషన్ నెంబర్ 152/2020 దాని కేసుల్లో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఏమన్నదంటే దాదాపు తెలంగాణలో ఈ మధ్యలో అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్లో అయినటువంటి అంటే గుట్కా సంబంధించినటువంటి కేసులు పెట్టారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇతర ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ పెట్టినటువంటి పూర్తి 49 కేసెస్ను కొట్టివేయడం జరిగింది. కొట్టివేస్తూనే ఇంకా ఆ కేసులో ఉన్నటువంటి సీజ్ చేసినటువంటి గుట్కా దానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ను మళ్ళీ ఎవరైతే కేసులు ఎవరి మీద పెట్టారో వాళ్ళకు వెంటనే తిరిగి ఇవ్వాలని కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ టాపిక్ తీసుకోవడానికి కారణం ఇదే. మరి దీనికి ఏం చేయాలి మనం? ఎంతో కష్టపడి పోలీసులు, ఇటు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్, అదర్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు ఉన్నటువంటి చట్టాలకు అంటే మనకు అవైలబుల్ ఉన్నటువంటి చట్టాలను తీసుకొని దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ ప్రకారము ఆ రిలవెంట్ సెక్షన్స్ అవి పెట్టి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఇలా ఒకవైపు ప్రయత్నిస్తుంటే మరొక రేటు వచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ కూడా మనకు చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జడ్జిమెంట్ ద్వారా కూడా మనమని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి లాస్ అసలు ఏంటి? ఈ గుట్కా, పాన్ మసాలా అంటే పాన్ మసాలాలో అసలు యాక్చువల్గా పొగాకు ప్రొడక్ట్స్ ఉండవు. గుట్కా, కైని, కర్రు ఇలాంటి ప్రొడక్ట్స్ మీద అంటే పొగాకు సంబంధించిన నికోటిన్ ఉన్నటువంటి ఈ ప్రొడక్ట్స్ మీద అసలు మన ఇండియాలో ఏమైనా బ్యాన్ ఉందా అనేది ముందు ఆలోచించాలి. నిజానికి ఇండియాలో ఎలాంటి బ్యాను లేదనే చెప్పాలి. ది గుట్కా అండ్ పాన్ మసాలా ప్రొహిబిషన్ బిల్ 2011లో ఒకసారి, 2015లో ఒకసారి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు బిల్లు తీసుకొచ్చాయి. కానీ ఆ యాక్ట్ వరకు రాలేకపోయింది. అంటే మనకు తెలుసు అది పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి, ఉభయ సభలు ఆమోదించాలి, తర్వాత రాష్ట్రపతి గారు దాని మీద సంతకం పెట్టి ఒక గెజెట్ ద్వారా వస్తేనే అది యాక్ట్ అవుతుందని నాకు తెలుసు. ఆ యాక్ట్ను బట్టి మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ దాని మీద యాక్షన్ తీసుకోవడానికి, ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకు అధికారులు వస్తాయి. కానీ ఇక్కడ ఆ 2 బిల్స్ అక్కడి వరకే ఉన్నాయి, యాక్ట్గా మారలేదు. ఇంకా మరో రకంగా చెప్పాలంటే వేరే దేనిలో దానికి సంబంధించినటువంటి ప్రొహిబిషన్ లేదనే చెప్పాలి. మరి అయినా మనం ఎక్కడ పెడుతున్నాం కేసులు, మరి ఎందుకు పెడుతున్నామని మీరు ఒక అనుమానం మీకు రావచ్చు. మరి ఈ విషయంలో మనము లీగల్గా ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఏంటి, మనం దేన్ని అప్లై చేస్తున్నాం అనేది మనం నేర్చుకోవాలి. మన ఇండియాలో ఈ టొబాకో ప్రొడక్ట్స్ను కంట్రోల్ చేయడానికి, తర్వాత వాటి మీద కేసులు పెట్టడానికి మరి ఎలాంటి సెక్షన్లు వాడుతున్నారు, మరి దానికి సంబంధించినటువంటి యాక్షన్ ఎలా తీసుకుంటున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇండియాలో ఒకటి ఇండియన్ పీనల్ కోడ్ 1860లో కొన్ని సెక్షన్లు అంటే 188, తర్వాత 269, 270, 271, 272, 273, తర్వాత కొన్ని కేసులలో 328 ఐపీసీ, తర్వాత 336 ఐపీసీ, కొన్నిట్లో 420 ఐపీసీ కూడా పెట్టారు. అదేవిధంగా ఇంకొకటి రెండోది ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ అని 2006 అని ఉంది. దీంట్లో సెక్షన్ 58 అండ్ 59 సబ్సెక్షన్ 1 ఈ 2 సెక్షన్లు ఉన్నాయి. టోటల్గా 59 సెక్షన్ కూడా కొన్ని పెడుతున్నారు. అయితే దీంట్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కు విశేషమైనటువంటి అధికారాలు ఉన్నాయి. దీని మీద అతడు కేసులు చాలా పెట్టవచ్చు, ఫుడ్ సంబంధించిన రిలేటెడ్ అన్నింటిలో పెట్టవచ్చు. అదేవిధంగా 3వ యాక్ట్ ఏంటంటే కోప్ట్ యాక్ట్ అంటారు, అంటే సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్. ఇది 2003. దీంట్లో ఏంటంటే సిగరెట్ సంబంధించినటువంటి అదర్ టొబాకో ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి వాటి మీద కొన్ని సెక్షన్స్ పెడుతున్నారు. అవేంటంటే సెక్షన్ 20 సబ్సెక్షన్ 192, సెక్షన్ 5 అండ్ సెక్షన్ 7 సబ్సెక్షన్ 192 వీటి మీద పెడుతున్నారు. అదేవిధంగా కొన్ని పాండమిక్ పరిస్థితుల్లో మనకు తెలిసి ఇప్పుడు కరోనా లాంటి పాండమిక్ పరిస్థితి వచ్చింది. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా కొన్ని సెక్షన్స్ అంటే సెక్షన్ 3 ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 పెడుతున్నారు.
అదేవిధంగా 51 క్లాస్ బి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ పెడుతున్నారు. ఈ సెక్షన్స్ మీద పెడుతున్నప్పుడు ఇవి అప్లికేబుల్ అవుతున్నాయా కాదా అన్నదే ఈ జడ్జిమెంట్ యొక్క ఆధారం చేసుకొని ఈ వీడియో చేయాల్సి వచ్చింది. నిజానికి ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు, ఇక్కడ ఎవరిని ప్రోత్సహించడానికి కాదు, లేకపోతే ఎవరో తప్పు చేసే వాళ్ళని ప్రోత్సహించడానికి కాదు. అయితే మనం దీనికి ఏం చేయాలి, ఎందుకు మరి వాళ్ళు ఏం చెప్పారు దాంట్లో జడ్జిమెంట్లో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అంటే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ పెట్టినటువంటి వివిధ సెక్షన్స్ వాటి మీద కామెంట్ చేయడం జరిగింది. వాళ్ళు కామెంట్ చేయడం అనేది ఎలా అంటే రీజనబుల్గా, అంటే దానికి సంబంధించినటువంటి వివరం, అంటే సెక్షన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అది అప్లికేబుల్ అవుతుందా కాదా, ఆనరబుల్ జడ్జెస్ వాటి మీద వివరంగా చాలా క్లియర్గా చెప్పారు. అది మనం కంపల్సరీ ఆ జడ్జిమెంట్ను ఒబే చేయాల్సిందే, వాటిని గౌరవించాల్సిందే, వాటి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాల్సిందే. వివిధ రాష్ట్రాల్లో ఇండియాలో కూడా చాలా కేసెస్ క్వాష్ అయ్యాయి. ఇది మొట్టమొదటిగా మన తెలంగాణ రాష్ట్రంలో ఏం క్వాష్ కాలేదు ఇక్కడ. అయితే దీనికి సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళు ఏ రకంగా చెప్పారనేదే ముఖ్యంగా దీనిలో చెప్పాలనుకున్నాం. వివిధ జడ్జిమెంట్ను వాళ్ళు కోట్ చేస్తూ దీంట్లో చెప్పారు. ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006లో సెక్షన్ 58 అండ్ 59 సెక్షన్స్ 2 ఉన్నాయి. దీంట్లో విశేషమైన అధికారాలు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు దాంట్లో సెక్షన్ 3 క్లాస్ జే అనే ఒక సెక్షన్ ఉంది. దాంట్లో ఫుడ్ అనేటువంటి ఒక డెఫినేషన్ ఉంది, అంటే ఆహార పదార్థం సంబంధించిన డెఫినేషన్ ఉంది. ఆ డెఫినేషన్ కిందకి ఈ గుట్కా సంబంధించినటువంటి, అంటే జర్దా కానీ, గుట్కా కానీ, కైని కానీ, కర్రు కానీ ఎలాంటి పదార్థాలు కూడా ఆ సెక్షన్ కిందకి రావు. అంటే గుట్కా అనేది ఆహార పదార్థంగా ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు, అది పరిగణించబడదు అని ఈ జడ్జిమెంట్లో చెప్పారు. అయితే ఎప్పుడైతే ఆహార పదార్థంగా గుట్కాను దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ను, అంటే టొబాకో ప్రొడక్ట్స్ను మనం అనుకోలేదో, అలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 కింద ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఒకవేళ ఏ రకంగానైనా ఈ కేసులు, అంటే గుట్కా మీద కానీ దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ మీద కానీ కేసులు చేస్తే అవి చెల్లవు. అంటే అది ఆహార పదార్థమే కానప్పుడు వాళ్లకు దాని మీద చేసేటువంటి హక్కు లేదు. ఇది సింపుల్గా చెప్పారు. అదేవిధంగా రెండో అంశము, ఇదే విషయంలో 2018లో కూడా మహారాష్ట్రలో నాగ్పూర్ బెంచ్ అండ్ హైకోర్టులో కూడా ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఏం చేశారంటే ఈ గుట్కా మీద, తర్వాత వాటి సంబంధించిన ప్రొడక్ట్స్ మీద వాళ్ళు ఇలాంటి కేసునే పెట్టడం జరిగింది. తర్వాత బాంబే నాగ్పూర్ బెంచ్ హైకోర్టు దీన్ని కొట్టివేయడం జరిగింది, క్వాష్ చేశారు. చెల్లదు మీరు చేసేది, ఎందుకంటే ఇది ప్రోడక్ట్ అనేది ఇది ఆహార పదార్థంగా కాదు అని చెప్పడం జరిగింది. మరి ఒకసారి ఆహార పదార్థం కాదు అని చెప్పినప్పుడు, ఆహార పదార్థంగా దాన్ని మనం తీసుకోలేనప్పుడు మరి ఇంకా ఐపీసీలో ఉన్నటువంటి సెక్షన్స్ ఎలా వర్తిస్తాయని ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క కామెంట్ చేశారు. ఎక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 269 నుంచి 273 వరకు ఉన్నాయి. ఇవన్నిటిలో ఆహార పదార్థం అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ ఆహార పదార్థము గుట్కా కానప్పుడు గుట్కా మీద ఎట్టి పరిస్థితుల్లో కేసు చెల్లదు అని వీళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా రెండోది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్లో చెప్పాను 58 సెక్షన్స్, 59 సెక్షన్లో ఆహార పదార్థం కానప్పుడు ఇటు పోలీసులు కానీ అటు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కానీ చర్య తీసుకోవడానికి వీల్లేదు. బట్ మరి ఆ యాక్ట్ ఎందుకు ఉంది అంటే ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి ఏదైనా ఇర్రెగ్యులారిటీస్, తర్వాత అఫెన్స్ జరిగితే, మరి ఏదైనా కంపెనీలో ఏదైనా ఒక బ్రెడ్ కానీ ఆహార పదార్థాలు తినేటి ఏదైనా పదార్థాలు ఉన్నాయి, అవి తయారు చేసినప్పుడు కనీసం దాని డ్యూరేషన్, అంటే ఎక్స్పైరీ ఒక 2 డేస్ ఉందనుకోండి, అలా కాకుండా తను ఆ 2 డేస్లో అమ్మకుంటే ఆ 2 డేస్ను అట్లే ఉంచి ఇంకో 10 డేస్ వరకు ఉంచి అది బూజు పట్టిన తర్వాత అది ఏదేమైనా అది ఏర్పడకుండా తీసేసి అమ్మడం. ఏదైనా హోటల్ ఉంది, ఆ ప్రొడక్ట్స్ ఆ రోజు ఆహార పదార్థాలు అమ్మలేదు, అంటే ఎవరు తినలేదు, దాన్ని మళ్ళీ లోపల దాచిపెట్టి తర్వాత మళ్ళీ అవే వేడి చేసి అది వేయడం, ఇలాంటి పాయిజనస్ ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం, అలాంటివి ఉంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ కింద ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ యాక్షన్ తీసుకోవచ్చు. తర్వాత కమిషన్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ సంబంధించిన వాళ్ళు కూడా ప్రతి ఇయర్ ఒకసారి ఒక ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఫుడ్ పాయిజన్ సంబంధించిన కానీ ఫుడ్ సేఫ్టీ సంబంధించిన వాటి మీద కానీ ఒక ఆర్డర్ ఇచ్చి తర్వాత
ఈ టొబాకో ప్రొడక్ట్స్లో దాంట్లో కూడా అని ఆర్డర్ ఇస్తారు. యాక్చువల్గా ఈ 2021లో కూడా జనవరిలో ఇచ్చారు మన తెలంగాణ నుంచి. కానీ టొబాకో ప్రొడక్ట్సే ఫుడ్ కానప్పుడు వాళ్ళు కూడా ఇచ్చిన ఆర్డర్ 188 ఆపేసి చెల్లదు. మరి అలాంటి పరిస్థితుల్లో కోర్టు క్లియర్గా చెప్పింది జడ్జిమెంట్లో. ఆ విధంగా అవి చెల్లనప్పుడు ఇంకా మూడోది ఒకటి ఉంది. ఏంటిది అది? ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ సంబంధించింది సెక్షన్ 3. దాంట్లో కూడా తర్వాత సెక్షన్ 51 క్లాస్ బి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ దానిలో కూడా అప్లికేబుల్ కాదని క్లియర్గా చెప్పడం జరిగింది. దానివల్ల పూర్తిగా కేసులు అన్నింటినీ కొట్టివేస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మెటీరియల్ వాళ్ళకి ఇవ్వమని చెప్పడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మనం చేయాల్సిన పని ఏంటి? దానికి అసలు పొగాకు సంబంధించిన ప్రొడక్ట్స్ సంబంధించిన యాక్ట్స్ లేవా? మరి దీన్ని మనం ఏ రకంగా నిరోధించాలి? ఇలాంటి మహమ్మారిని మామూలు సామాన్య ప్రజానీకం నుంచి పై వరకు ఎవరైనా పర్లేదు, లేడీ కావచ్చు, జెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదు దానికి అడిక్ట్ అయిన వాళ్ళు జీవితాలను కోల్పోతున్నారు. క్యాన్సర్ లాంటి చాలా ప్రాణాంతకమైనటువంటి వ్యాధులకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. చాలా మానసిక శారీరక బాధలతో హార్ట్ అటాక్ వస్తే ఒకేసారి చనిపోతారు. కానీ ఇది అలాంటిది కాదు. బాడీలో ప్రతి దాన్ని నమిలేస్తుంది, మొత్తం శరీరాన్ని అతలాకుతలం చేసి ఎక్కడ బాడీలో ఉన్న పాటను ప్రతి తినేసినట్టు తినేస్తుంది. మరి అలాంటి బాధలు భరించుకుంటూ దానికి అడిక్ట్ అయ్యి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి దీనికి మరి సొల్యూషన్ ఏంటి అని మనం ఆలోచించాలి. కోట్పా యాక్ట్ అని ఒకటి ఉంది, మనకు తెలుసు. సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ 2003. ఈ కోట్పా యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాంట్లో సెక్షన్ 4 and 5 and 6 and 7 వాటి మీద ఇంపార్టెంట్ కొన్ని ఇర్రెగ్యులారిటీస్ అఫెన్సెస్ ఉన్నాయి, పెనాల్టీస్ ఉన్నాయి. 20 సబ్సెక్షన్ 1 and 2, సెక్షన్ 7 సబ్సెక్షన్ 1 and 2 వీటి మీద కొన్ని పెనాల్టీస్ ఉన్నాయి. దేని మీద ఉన్నాయి? ఇప్పుడు సెక్షన్ 4 కోట్పా యాక్ట్ తీసుకుంటే సిగరెట్ను పబ్లిక్గా స్మోక్ చేయకూడదు. అంటే టొబాకో సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ను, సిగరెట్లు కానీ, బీడీ కానీ, చుట్టా కానీ పబ్లిక్గా స్మోక్ చేయకూడదు. అది సెక్షన్ 4 తెలుపుతుంది. సెక్షన్ 6 ఏం తెలుపుతుంది అంటే ఎవరైనా 18 years ఉన్నటువంటి కంటే తక్కువ ఉన్నటువంటి చిల్డ్రన్కు ఈ ప్రొడక్ట్స్ అమ్మకూడదు. తర్వాత 100 meters ఉన్నటువంటి ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంటే దాని దగ్గరలో ఏదైనా షాప్లో పెట్టి ఈ ప్రొడక్ట్స్ అమ్మకూడదు. అంటే సిగరెట్స్ కానీ, గుట్కా కానీ, తంబాకు కానీ ఏదైనా పలే రిలేటెడ్ టు టొబాకో ప్రొడక్ట్స్ ఏది అమ్మకూడదు. అదేవిధంగా సెక్షన్ 5 ఉంది, తర్వాత 7 ఉంది. ఇవన్నీ ఏంటంటే టొబాకో ప్రొడక్ట్స్ సంబంధించి స్మోకింగ్ అయినా నాన్ స్మోకింగ్ అయినా దానికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా సిగరెట్ తాగమని, పలానా కంపెనీ సిగరెట్ తాగమని ఎవరు ప్రమోట్ చేయకూడదు, అడ్వర్టైజ్మెంట్ కూడా చేయకూడదు. పలానా గుట్కా తినమని ప్రమోట్ చేయకూడదు, అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు. మీరు ఈ మధ్యలో చూస్తుంటారు టీవీలో పాన్ మసాలా మీద అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. మరి దాన్ని ఎందుకు కోట్పా యాక్ట్ కింద యాక్షన్ తీసుకుంటలేరంటే పాన్ మసాలాలో ఎలాంటి టొబాకో ప్రొడక్ట్స్ ఉండవు కాబట్టి దాని మీద అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ అఫెన్స్, అది కేసు, అది నేరం కాదని. ఎందుకంటే దాంట్లో టొబాకో ప్రొడక్ట్సే లేవు. దీనికి సొల్యూషన్ ఏంటంటే కోట్పా యాక్ట్ను ఉన్నటువంటి రిలేటెడ్ అదే ఇంకా టొబాకో ప్రొడక్ట్స్ మీద ఐపీసీ కాదు, దాని ఐపీసీ కింద మనం ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్గా పరిగణించలేము. మరి దీన్ని ఏ విధంగా మనము కంట్రోల్ చేయాలి, దానికి సంబంధించినటువంటి అంటే ప్రజల యొక్క ఆర్థిక భారాన్ని, తర్వాత ముఖ్యంగా ఆరోగ్యం సంబంధించినటువంటి అంశాలను ఎలా కాపాడాలి, చాలామంది అడిక్ట్ అయిన వాళ్ళందరినీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని ఎలా కాపాడాలి అని అంటే ఇక్కడ ఒక యాక్ట్ ఉంది అంతే. ఈ కోట్పా యాక్ట్ ఉంది. ఏది? సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ 2003 మాత్రమే ఉంది. దాంట్లో మనం ఏమైనా చేంజెస్ తీసుకురాగలిగితే ఏదైనా చేయొచ్చు. దీంట్లో చేంజెస్ అంటే మనము నాకు తెలిసినటువంటి అంటే నేను అనుకున్నటువంటి చేంజెస్, సవరణలు కానీ అమెండ్మెంట్స్ కానీ నేను చెప్తున్నాను. ఇంకా ఎవరైనా ఇక్కడ చూస్తున్నట్టు వ్యూవర్స్కు ఇంకా ఏదైనా కొత్త ఆలోచన వచ్చి ఇలా చేస్తే కంట్రోల్ అవుతుంది అని ఏదైనా సజెషన్ ఇస్తే నా కమెంట్ బాక్స్లో పెట్టండి. దాన్ని మనం ఇలాంటి యూట్యూబ్ ద్వారా కానీ ఇంకా ఏదైనా ద్వారా కానీ గవర్నమెంట్కి మనం వినియోగించుకోవచ్చు. అయితే ఇది కోట్పా యాక్ట్ అనేది ఓన్లీ సెంట్రల్ యాక్ట్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో అమెండ్మెంట్ చేస్తేనే తప్ప రాష్ట్రాలు చేయడానికి వీల్లేదు. కాబట్టి కోట్పా యాక్ట్లో సవరణ తీసుకురావాలి. నేను సొల్యూషన్ ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ సజెషన్ నాది,
టొబాకో ప్రొడక్ట్స్నే టోటల్గా బ్యాన్ చేయడం ఇండియా మొత్తంలో. అయితే చాలామంది అనుమానం రావచ్చు, టొబాకో పండించేటువంటి రైతులు ఉన్నారు, టొబాకో మీద అంటే చుట్టలు చేస్తూ బీడీలు చేస్తూ కొంతమంది కార్మికులు ఉన్నారు, కుటీర పరిశ్రమలు ఉన్నాయి. మరి వాళ్ళ జీవనోపాధికి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మరి అందుకని ఏం చేయాలి గవర్నమెంట్ అంటే, వాళ్ళకు ఎప్పుడైతే బ్యాన్ చేయాలనుకుంటే దానికి సంబంధించినటువంటి పంటలను తగ్గించడం, వేరే మార్గాలు చూపించడం, తర్వాత అలాంటి కార్మికులకు వేరే జీవనోపాధాన్ని కల్పించడం, అది ప్రభుత్వమే అంటే ఆర్థిక వనరులను వాళ్ళకు ఇచ్చి ఏ రకంగానో వాళ్ళను పైకి తీసుకొచ్చే ఆ విధంగా అలా చేయడం. లేదు, ఎట్టి పరిస్థితుల్లో బ్యాన్ చేయడము కుదరదు. నిజానికి ఇంతవరకు బ్యాన్ లేదు. ఎందుకంటే ఈ గుట్కా కానీ కైని కానీ జజ్జా కానీ కంపెనీలో ఎక్కడో చాటుగానైతే తయారు చేయరు, ఓపెన్గా తయారు చేస్తున్నారు, కంపెనీస్ నుంచే బయటకు వస్తున్నాయి విత్ బ్రాండ్. దాని మీద ఉన్నటువంటి పురే గుర్తులు ఉంటాయి, దాని మీద బ్రాండ్ లేబులింగ్ ఉంటుంది. ఇవన్నీ లేబులింగ్ లేకుండా, పురే గుర్తులు లేకుండా, అవి లేకుంటే ఇంకా పనిష్మెంట్స్ ఉన్నాయి. అంటే ఆటోమేటిక్గా దానికి అనుమతిస్తూనే కొన్ని కండిషన్స్ పెట్టారు తప్ప పూర్తిగా బ్యాన్ చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి సజెషన్ నేను అనుకున్నాను మొత్తం బ్యాన్ చేయడం. అయితే బ్యాన్ చేయడంలో చాలా ఇబ్బందులు ఎదురుతున్నాయి మనం మాట్లాడుకుంటున్నాం. మరి అది కుదరనప్పుడు రెండోది ఏంటంటే, కోట్పై యాక్ట్లోనే కొంత సవరణలు తీసుకురావాలి. ఈ అడ్వర్టైజ్మెంట్స్ తర్వాత దానికి సంబంధించినటువంటి ఇతర ప్రమోట్ చేయడం లాంటి వార్నింగ్స్ లాంటి ఇవి కాకుండా సిగరెట్ లాంటిది కానీ గుట్కా లాంటిది దాంట్లో నికోటిన్ యొక్క పర్సెంట్, దాంట్లో కెమికల్స్ లేకుండా నికోటిన్ యొక్క పర్సెంట్ను చాలా మినిమం చేయగలుగుతాయి. మనం ఆల్కహాల్ ఎక్కడ బ్యాన్ చేయలేదు, చాలా రాష్ట్రాల్లో కొన్నిట్లో చేయవచ్చు. మన ఇప్పుడు తెలంగాణలో ఆల్కహాల్ బ్యాన్ లేదు, బట్ అందరు తాగుతున్నారు. బట్ ఎవరికి ఎంత పర్సెంట్ ఆల్కహాల్ ఉన్నదో అంత భరించేంత వాడు తాగుతున్నాడు. ఆయన ఇబ్బందులు పడుతున్నాడో ఎలా వాళ్ళ హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మనకు తెలియదు. బట్ దానివల్ల మినిమం డ్యామేజ్ తప్ప ఒకేసారి చాలా దీర్ఘకాలికంగా వచ్చే డ్యామేజ్. కానీ పొగాకు ప్రొడక్ట్స్ వల్ల చాలా స్పీడ్గా లంగ్స్ పాడు కావడము, థ్రోట్ పాడు కావడము, ఓరల్ క్యాన్సర్ రావడము, ఇవన్నీ మనకు జరుగుతున్నాయి చాలా స్పీడ్గా. మరి ఇలాంటివి కాకుండా మినిమం క్వాంటిటీ ఉన్నటువంటి నికోటిన్ పర్సెంట్ను ఆ కంపెనీస్కు నిర్దేశించి చట్టంలో మార్పు తీసుకొస్తేనే కంపెనీస్ ఉంటాయి. దాని యాక్ట్ ప్రకారము కంపెనీస్కు అలాంటి ఉంటేనే పర్మిషన్ ఇస్తామని ఈ చట్టంలో సవరణలు తీసుకొస్తే కొంతవరకు కాకుండా కొంతవరకైనా ఎవరైతే పొగాకు పండిస్తున్నారో రైతులకు ఇబ్బంది కాదు, తర్వాత దాని మీద ఆధారపడుతున్నటువంటి శ్రామికులకు కార్మికులకు ఇబ్బంది కాదు, తర్వాత ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రొడక్ట్ చేస్తున్నటువంటి కంపెనీలకు ఇబ్బంది కాదు, తింటున్నటువంటి వాళ్ళకు కూడా మినిమం డ్యామేజ్ అవుతుందని మనం చెప్పవచ్చు. అలా కాకుండా కొన్ని రాష్ట్రాలకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏంటంటే మా రాష్ట్రంలో మేము టొబాకో ప్రొడక్ట్స్ అన్నీ బ్యాన్ చేస్తామంటారు. కానీ దానికి కావాల్సింది సెంట్రల్ యాక్ట్ ఉంది. కాబట్టి ఈ కోట్పా యాక్ట్లోనే ప్రియాంబుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి ఎవరి రాష్ట్రంలో వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఈ చట్టాన్ని సవరించుకునే అవకాశం సవరణ చేసి ఇవ్వవచ్చు. అలా చేస్తే ఒకవేళ మన తెలంగాణలో మన గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ లేదంటే ఇక్కడ నేను మొత్తం టొబాకో ప్రొడక్ట్స్ అందరినీ బ్యాన్ చేస్తున్నాము, ఇలాంటి ఉంటే తీవ్రమైన కఠిన శిక్షలు ఉంటాయి అని మనం చెప్పవచ్చు. మనం చూస్తున్నాం నకిలీ విత్తనాలు మొత్తం బ్యాన్ చేసి వాళ్ళ మీద పీడీ యాక్ట్స్ పెడుతున్నారు. ఒకవేళ ఇది బ్యాన్ చేస్తే వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టవచ్చు. యాక్చువల్గా పీడీ యాక్ట్స్ దీని మీద పెట్టే ప్రపోజల్ ఉన్న హైకోర్టు స్టే ఇచ్చింది, అంటే ఆపేసింది దాని మీద ఇలా పెట్టద్దని. ఎందుకంటే అసలు ఫుడ్ ప్రొడక్ట్ అని దీన్ని అంటలేము కాబట్టి ఈ విధంగా దాన్ని అలా చేయొచ్చు. లేదు అంటే ఇంకా లాస్ట్గా చేసేది ఏంటంటే గవర్నమెంటే నిర్ణయం తీసుకొని ఇంకా వేరే అయినా మార్గం ఉంటే దాన్ని ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. మన రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు. ఎందుకంటే చాలామంది మనం చెప్పుకున్నటువంటి WHO దాన్ని బట్టి కూడా చూస్తే ఎంతమంది ఓన్లీ రిలేటెడ్ టొబాకో ప్రొడక్ట్స్ నుంచే చనిపోతున్నారంటే అంత దారిద్ర్యం భరించే పరిస్థితి ఉంది. కొంతమంది ఎవరో బ్రతకడానికి, కొంతమంది అంటే చాలా కోట్ల మంది దీని మీద కుటీర పరిశ్రమ ఉండవచ్చు. అన్ని ఏరియాల్లో ఉన్నారని చెప్పలేను, కానీ వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. బట్ దానికి జీవనోపాధిని కల్పిస్తూ వేరేది కల్పిస్తూ చేయాలి. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పోలీస్ మరియు ఇతర ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ మనుషుల యొక్క ప్రాణాలను అంతం చేసేటువంటి క్యాన్సర్ లాంటి రోగాలను కలిగించి అంతం చేసేటువంటి ఈ ప్రొడక్ట్స్ను పట్టుకోవడానికి, ఆ సంబంధించిన వ్యక్తులను కోర్టుల ముందు హాజరుపరచడానికి చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు చేసేటువంటి చర్యలు మనం ప్రశంసించాలి. ఇక్కడ
వాళ్ళు ఉన్నటువంటి యాక్ట్స్ చట్టాలను అనుసరించి చేస్తున్నారు తప్ప సొంతంగా వాళ్ళు పెట్టడం లేదు, సొంతంగా సెక్షన్స్ పెట్టడానికి కూడా వేలు లేదు. ఉన్నటువంటి అవైలబుల్ ఉన్నటువంటి చట్టాలను అనుసరించి చేస్తున్నారు. మరి వాళ్ళను ప్రశంసించాలి, తర్వాత వాళ్ళకి మనము సపోర్ట్ చేయాలి. మరి సపోర్ట్ చేయాలంటే ఇక్కడ ఈ కోట్పా లాంటి చట్టాల్లో సవరణలు తీసుకొచ్చి దీన్ని నిర్మూలించాలి. నికోటిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి ప్రొడక్ట్స్ తయారైతే ఆటోమేటిక్గా దాన్ని మనము ల్యాబ్లో పంపి యాక్షన్ తీసుకోవచ్చు. మరి ఇలాంటి సంబంధించినటువంటి హక్కులను ఆ చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఇటు పోలీస్కు, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్కు అధికారం కల్పిస్తే తప్పకుండా ఈ గుట్కా లాంటి పొగాకు లాంటి ప్రొడక్ట్స్ నుంచి, ప్రాణాంతకమైనటువంటి ఈ ప్రొడక్ట్స్ నుంచి మనము కాపాడుకున్న వాళ్ళం అవుతాము. నెక్స్ట్ వచ్చే జనరేషన్కు ఇది అలవాటు కాకుండా చూసిన వాళ్ళం అవుతాం. ఈ సవరణలు తీసుకురావాలని, అదేవిధంగా పోలీస్ అండ్ ఇతర ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి పూర్తిగా చట్టాన్ని సవరణ తీసుకొచ్చి ఇలాంటి బాధితులకు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరిస్థితి పరంగా ఇండైరెక్ట్గా సాయం చేసేటువంటి అవకాశం కల్పించాలని కోరుతూ ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. దీని మీద కామెంట్స్ ఏమన్నా ఉంటే మీరు చెప్పండి, ఎందుకంటే సలహాలు ఇవ్వండి. ఇలాంటి పరిస్థితి, ఎందుకంటే ఇటు మనం చేస్తున్నాము కేసులు, అటు జడ్జ్మెంట్ ద్వారా కొన్ని పోతున్నాయి. ఒక తెలంగాణ కోర్టే కాదు, ఇంకా ఏ కోర్టులో వెళ్ళాయో కూడా నేను జడ్జ్మెంట్ సంబంధించిన నా డిస్క్రిప్షన్లో పెడతాను, అవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ తెలంగాణ ఆనరేబుల్ హైకోర్టు సంబంధించిన జడ్జ్మెంట్ కూడా దీంట్లో నేను పెడతాను నా డిస్క్రిప్షన్లో, దానిలో తప్పకుండా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంతవరకు నా బేసిక్స్ లాస్ ఆ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నేను చెప్పేటువంటి దానికి సజెషన్స్ ఇవ్వండి, ఇంకేమైనా మార్పులు చేయాలా, లీగల్ సంబంధించినటువంటి ఇంకేదైనా సబ్జెక్ట్ మీద కానీ పాయింట్స్ మీద కానీ వీడియో చేయాలా, సజెషన్ ఇవ్వండి. తప్పకుండా నేను సజెషన్ ఇస్తాను. ఈరోజు ఈ వీడియోతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.